విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకుంటున్నాను. గతంలో రెండు రకాల వెర్బల్ గురించి చెప్పాను. వాటిలో ఒకటి ట్రాన్స్లేట్ వెర్బ్ అండ్ ట్రాన్స్లేట్ వెర్బ్. ట్రాన్స్లేట్ వెర్బ్ అంటే క్రియకు తోడుగా కర్మ కూడా ఉంటే, క్రియకు కర్మ తోడి ఉంటే ఇన్సులేటివ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అని. అదేవిధంగా ఎవరైతే ఫలాన్ని అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏ క్రియ చేసే పని అంటే పని చేస్తారు కదా, పని చేసే వారికి ఎవరైతే పని చేస్తారో వారికి ఫలితం కూడా లభిస్తే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే క్రియని కర్మని సూచించేది ట్రాన్సిటివ్. క్రియను కర్మని సూచించే ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే క్రియ చేసేవారికి ఫలం కూడా లభిస్తే, పని చేసినప్పుడు ఫలం కూడా లభిస్తే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. తెలియజేసుకుంటాం. అదేవిధంగా అడ్వర్బ్. అడ్వర్బ్ అనేటువంటి క్రియా విశేషణం. ఈ అడ్వర్బ్ అనేటువంటిది నౌను ప్రోనౌను యొక్క గుణాలు క్రియా విశేషణం అంటే నౌను ప్రోనౌను యొక్క గుణాన్ని తెలియజేసేది, గుణదోషాలను గుణ అవస్థలను తెలియజేసేది అడ్వర్బ్. ఉదాహరణకి he writes novel slowly అనుకోండి. he write అంటే అతను నవలని he writes నావల్ అను. ఈ రైట్స్ నావల్ అంటే అటువంటిది అతను నావల్ రాస్తాడు. ఏ విధంగా? స్పీడ్లీ, అతను నావల్ని చాలా స్పీడ్గా రాస్తాడు, లేకపోతే స్లోగా రాస్తాడు. ఈ విధంగా అడ్వర్బ్ క్రియ యొక్క పని యొక్క దాని యొక్క గుణాన్ని తెలియజేసేది. ఏ విధంగా నేను దాన్ని అడ్వర్బ్. అదేవిధంగా దీన్ని బట్టి క్రియ యొక్క విశేషాన్ని తెలియజేసేది అడ్వర్బ్. అంటే క్రియ యొక్క గుణం తెలియజేసేది. కర్త కర్మ క్రియ ఉంటాయి కదా, ఆ కర్త కర్మ క్రియలో క్రియ యొక్క గుణాన్ని తెలియజేసేది అడ్వర్బ్. ఇక్కడ ఈ వచ్చేసి ప్రోనౌను, క్రియ, కర్మ, గుణం. ఇది గుణం స్పీడ్లీ, రైట్స్ క్రియ వెర్బ్. ఈ విధంగా ఇది కర్మ యొక్క గుణం అంటే రావాలి స్పీడ్గా రాస్తాడు అతను. కాబట్టి అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. అదేవిధంగా ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే అవ్యయం, తెలుగులో అవ్యయం అంటారు. అడ్వర్బ్ అంటే క్రియా విశేషం. ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఇంతకుముందు ఒక వీడియోలో కథ చెప్పున్నాం, ఇంగి మంగి అనేటువంటిది. ఈ క్రియా విశేషణం కూడా అది ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు, ఆ పదాన్ని ఎలా వాడాలో తెలియదు. సందర్భాన్ని బట్టి ప్రిపోజిషన్స్ వాడాలి. దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే ముందు ప్రయోగించవచ్చు, వెనక ప్రయోగించవచ్చు. ప్రిపోజిషన్స్ని ముందు, వెనక, మధ్యలో ఎక్కడైనా ప్రయోగించవచ్చు. అదేవిధంగా వ్యక్తితో సంబంధం, వస్తువుతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక వస్తువుని సూచిస్తుంది లేదా మరో వస్తువుని సూచిస్తుంది. ఇప్పుడు ఇది డస్టరు. ది డస్టర్ ఈజ్ ఆన్ ద
టేబుల్. ది డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్న. ఎగ్జాంపుల్, ది డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్. ది డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నది. అంటే డస్టర్ అనేటువంటిది టేబుల్ మీద ఉంది. ఏమైనా ప్రిపోజిషన్ గుర్తుపెట్టాలంటే ఆన్. ఇప్పుడు ఆన్ అనేటువంటిది ఈ డస్టరు, ఈ టేబుల్. ఈ డస్టరు ఎక్కడ ఉంది, టేబుల్ ఉంది. డస్టరు టేబుల్ అంటే ఏముంది, ఆన్ ద టేబుల్. ఆన్ అనేటువంటిది డస్టరు టేబుల్ మీద ఉంది అని తెలియజేయాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించి దాన్ని బుక్కు దాన్ని ప్రిపోజిషన్తో మిళితం చేసి. అదేవిధంగా ప్రిపోజిషన్ తర్వాత కంజంక్షన్. సంయోజకం. కంజంక్షన్ అంటే పరస్పరం జోడించేది. రామ అండ్ కృష్ణ, కృష్ణ అండ్ రామ. ఎగ్జాంపుల్, రామ అండ్ కృష్ణ. ట్రైన్కి బోగిలు ఏ విధంగా కనెక్ట్ చేస్తామో ఆ కనెక్ట్ చేసేటప్పుడు వాడే పదం అండ్. దాన్ని కంజంక్షన్. కంజంక్షన్కి జాయిన్ చేస్తాం. ఆ జాయిన్ చేసేదే కంజంక్షన్. కంజంక్షన్ అంటే సంయోజకము. అదేవిధంగా ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అంటే హర్షము, వివాదము, ఆశ్చర్యము అని. ఏదైనా జరిగిన హో అంటారా, సడన్ హో, హా, హూ అంటారా, అవి ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము. హా, గాంధీజీ నో మోర్ అన్నాడు. ఆ విధంగా చూడండి. ఏహెచ్ వాట్ ఈస్ దిస్ ఫ్లవర్ వండర్ఫుల్ అంటాం. వాట్ ఈస్ ది ఫ్లవర్ వండర్ఫుల్ అంటాం. హా, ఈ పువ్వు ఎంత వండర్గా ఉంది. హా అనేటువంటిది పదాన్ని హా, ఓ. హా అంటే హెచ్, ఓ హెచ్ అనేది ఓ. ఏహెచ్, ఓ హెచ్ అనేటువంటివి ఇంటర్జెక్షన్కి ఉదాహరణ. తర్వాత నంబర్ వచ్చినము. నంబర్ అంటే నంబర్ అంటే తెలుసు కదా వచ్చినము. ఈ నంబర్ అనేటువంటి సంఖ్యను సూచిస్తుంది. గతంలోనే చెప్పాను. సింగులర్ నెంబరు, ప్లూరల్ నెంబరు. సింగులర్ నెంబర్కి ఉదాహరణగా మ్యాను, ప్లూరల్ నెంబర్కి మెన్ను. మ్యాను, మెన్ను. ఎంఏఎన్ మ్యాన్ అంటే సింగులర్ నెంబరు, ఎంఏఎన్ మెన్ అంటే ప్లూరల్ నెంబరు. అదేవిధంగా జెండర్, అది వచ్చేసి జెండర్. జెండర్ అంటే లింగము. పూలింగము, శివలింగము, స్త్రీలింగము, పూలింగము. జెండర్ రెండు రకాలు. మాస్కులైన్ జెండరు, ఫెమినైన్ జెండరు. మాస్కులైన్ జెండర్కి ఉదాహరణగా రామ, పూలైన జెండర్కి ఉదాహరణగా చేత. ఈ విధంగా నేను చెప్పినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.